నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. విద్యాసంస్థలు, ఆసుపత్రుల ప్రాంగణాల నుంచి తరలించాలని ఆదేశం. జలమండలి జీఎం కుమార్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. 1.5 కోటి నగదు, 1.5 కిలోల బంగారం, 2.5 కిలోల వెండి గుర్తింపు. పంజాబ్ లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న కారు, 4 యువకులు మృతి. అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం. 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం దగ్ధం. అమెరికా మళ్లీ దాడులు చేస్తే గట్టి సమాధానం తప్పదు. ట్రిగ్గర్ పై వేలు పెట్టి సిద్ధంగా ఉన్నామన్న ఇరాన్. దేశవ్యాప్తంగా వీధి కుక్కల తరలింపునకు సంబంధించి 2025 నవంబర్లో తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రతను, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 7 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇదే సమయంలో తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. సరైన ప్రణాళిక, సంస్థాగత నిర్మాణం లేకుండానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని ధర్మాసనం తప్పుబట్టింది. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ జలమండలిలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ ఎస్ఎల్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లాపూర్లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోని 8 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1,10,00,000 రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. ఆస్తి పత్రాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్న అధికారులు జనరల్ మేనేజర్ కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని మౌలాలీలో అత్యాధునిక సమీకృత గిడ్డంగుల గోదానం నిర్మిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 23 ఎకరాల్లో గోదాం నిర్మాణానికి టీజీ అగ్రోస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 2 సంస్థల మధ్య ఎంఓయూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
స్థలాన్ని సమీపంలో ఉన్నటువంటి మౌలాలి రైల్వే స్టేషన్ కి సద్వినియోగం చేసుకునే విధంగా అక్కడ స్ట్రక్చర్స్ ని ఈ కామర్స్ యొక్క గోడౌన్స్ ని 23 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ రెండు సంస్థలు ముందుకొచ్చి సమన్వయంతో ముందుకెళ్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో పండేటటువంటి అన్ని పంటలను కూడా మనం రక్షించుకోవాలి అనంటే గోడౌన్ స్పేస్ ఇంకా తగినంతగా లేదు. ఇప్పటికి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ఉంది. దాన్ని 1.5 లక్షల మెట్రిక్ టన్నులు కనీసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా సెంట్రల్ వేర్ హౌసింగ్ ని కూడా ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి గోడౌన్స్ ని స్పేస్ ని పెంచేటటువంటి విధంగా మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, వివిధ సంస్థలన్నింటినీ కూడా మేము ప్రోత్సహించి కెపాసిటీని పెంచుకోగలుగుతున్నాం. రైతు పండించినటువంటి పంట నష్టపోకుండా ఉండటం కోసం మా శాఖ పరంగా ఇంకెంత అవకాశం ఉంటే అంత ఈ 2-3 సంవత్సరాల్లో రైతులు పండించేటటువంటి ప్రతి గింజ కూడా అకాల వర్షాలకు కావచ్చు, లేదు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా ఉస్మాన్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. సీఎంసీ పటాన్ చెరు సర్కిల్ తెల్లాపూర్ డివిజన్లో ఉన్న ఈ పాఠశాలకు 60,98,000 రూపాయలను మంజూరు చేశారు. దీనిలో భాగంగా ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో నిజామాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యనగర్ సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. అకారణంగా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి కారణంగా ఇంట్లో ఉక్కపోత, బయట దోమల మోతతో నరకయాతన పడుతున్నారు. సబ్స్టేషన్లో సాంకేతిక లోపాలు సరిచేసి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పవర్ ఈ మధ్య బాగా తీసేస్తున్నారు. ఈ వారంలో అయితే మొన్న 2 రోజుల క్రితం కూడా అట్లాగే అయ్యింది. నిన్న నైట్ అయితే మొత్తం 10:20 స్టార్ట్ అయింది. 1:32 వరకు అసలు పోవడం రావడం ఇట్లా వస్తుంది, నిమిషం పోతుంది వస్తుంది. ఇదే ప్రాబ్లం. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, మా పైన రెంట్కుంటారు చిన్న పిల్లలు అయితే, చిన్న పాపము నైట్ అంతా ఏడ్చడం. పాప అసలు నిద్రలేవు. పగలు వేడికేమో మొత్తం ఉక్కపోతా, ఈ ఎండల వేడికి అదైతే ఏం చేయలేము. ఎండలకి పాపము వాళ్ళు పిల్లలు పగలు ఓర్చుకోలేకపోతున్నారు. నైట్ కొంచెం కనీసం ఫ్యాన్ల కిందనో ఏసీలో కూలర్లో కొద్దిగా తీసుకుందాం, పడుకోబెడదామంటే నైట్ ఏమో కరెంటు ప్రాబ్లం. వినాయక్ నగర్ లో భవానీ నగర్ రోడ్ నెంబర్ 1 లోపల మామూలు మా తెలిసిన అమ్మాయి పొద్దున వచ్చింది. అమ్మాయి కూడా హౌసింగ్ బోర్డ్ లో కూడా పోయిందంట. మాకు కూడా లేదు అక్క కరెంట్ అని అంది. హౌసింగ్ బోర్డ్ లో కూడా అట్లాగే ఉంది. మరి ఏందో కొంచెం సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు పాపం తట్టుకోలేకపోతుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే ఇబ్బంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో వారం రోజుల పాటు నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా భారీ పంప్ హౌజ్లు, జలాశయాలు, సొరంగాల పనులు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులోని మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ వద్ద ఒక పంపును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగట్లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేయగా మిగిలినవి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శిస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంపై గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేసీఆర్
ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించినా కొన్ని అనివార్య కారణాలతో అవి సాధ్యపడలేదు. తాజా పరిణామాల దృష్ట్యా త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో నేతలందరూ కలిసి పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ నుంచి ప్రారంభించి మార్గమధ్యంలోని జలాశయాలు పంప్ హౌజ్లను కలుపుతూ ఉద్దండాపూర్ వరకు కాలినడకన వెళ్లాలని నిర్ణయించారు. 6 నుంచి 7 రోజుల పాటు పాదయాత్ర ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు పాదయాత్ర ప్రారంభంలో, మరొకరు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కష్టపడి పండించిన పంట అంతా తడిసి ముద్దైంది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ద్రోణి ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లోని ధాన్యం వర్షానికి తడిచిపోయిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిచిపోయింది. కొల్చారం, హవేలీ, గణపూర్ మండల కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురు గారులకు జోగిపేట మెదక్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. పిడుగుపాటుతో రైతుకు చెందిన ఆవు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా తాండూరు, మాసంపల్లి, భవానీపేట, మంబాజీపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురు గారులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం లింగారెడ్డిపల్లి కొనుగోలు కేంద్రం వద్ద హమాలీల కొరత, లారీల ఇబ్బందులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్, రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. మెదక్ మండలం పేరూర్ ఐకేపీ కేంద్రంలో తూకం వేసిన ధాన్యానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. 2 రైతులకు చెందిన సుమారు 100 బస్తాల ధాన్యం కాలిపోయాయి. కేసీఆర్ హయాంలో పంట వండింది, పంటకు నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పంట కొన్నాం, పైసలు వేసినాం. చివరికి తడిసి ఎప్పుడన్నా అలకాల వర్షం పడి తడిస్తే నల్ల వడ్లను కొని మొలకలు వచ్చిన వాటిని కూడా ఉన్నారు తప్ప ఎన్నో రైతులను ఇబ్బంది పెట్టలే. ఈ ప్రభుత్వం మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నష్టపోతూ ఉన్నారు. అటు రైతు బంధు లేదు, ఇటు పంటకు కరెంటు సక్కగా లేదు, పండిన పంట కొనే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అన్ని సెంటర్ల దగ్గర కూడా పంటను కొనాలి, లారీలు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. పంజాబ్లో ఈ తెల్లవారుజామున అమృత్సర్ పఠాన్కోట్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం తీవ్రతకు వారు ప్రయాణించిన కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను పఠాన్కోట్లోని ఘరౌలీ గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారి కారు నౌషేరా మాజూ సింగ్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక భారీ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆ వాహనం డ్రైవర్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 4 రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై గత శుక్రవారం 3 రూపాయల చొప్పున పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా 90 పైసల చొప్పున పెంచాయి. ఈ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 97.77 రూపాయల నుంచి 98.64 రూపాయలకు పెరిగింది. 90.67 రూపాయలుగా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు లీటర్కు 91.58 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 91 పైసలు పెరిగి లీటర్కు
రూపాయలకు చేరింది. డీజిల్ 94 పైసలు పెరిగి లీటర్కు 94 రూపాయల 8 పైసలకు చేరింది. కోల్కతాలో పెట్రోల్ ధర 96 పైసలు పెరిగి లీటర్కు 109 రూపాయల 70 పైసలకు చేరుకోగా డీజిల్ ధరలు 94 పైసలు పెరిగి లీటర్కు 96.07కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటర్కు 104.49 రూపాయలకు, డీజిల్ 86 పైసలు పెరిగి లీటర్కు 96.11 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు 99 పైసల చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 88 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర 99 రూపాయల 95 పైసలకు ఎగబాకింది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ మరింత పతనమైంది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి మరింత బలహీనపడింది. డాలర్తో పోలిస్తే ఏకంగా 18 పైసలు క్షీణించి 96 రూపాయల 38 పైసల రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు సోమవారం నాటి ట్రేడింగ్లో రూపాయి 96 రూపాయల 20 పైసల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం రూపాయికి పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలకు రవాణాకు కీలకమైన హార్మూజ్ మూతపడే అవకాశం ఉందన్న భయాలు మార్కెట్ను వెంటాడుతున్నాయి. ఇదే జరిగితే భారత్ దిగుమతులు, ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఫారెక్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రదేశాల సూచనతో ఇరాన్పై ఇవాళ చేపట్టాల్సిన దాడులను వాయిదా వేసినట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ అమెరికా మళ్లీ దూకుడు ప్రదర్శిస్తే తాము అత్యంత వేగంగా, శక్తివంతంగా సమాధానమిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన ఒక ప్రకటనలో మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి అమెరికాను హెచ్చరించారు. తమ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా, సర్వసన్నద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ బలాన్ని అభివర్ణిస్తూ తమ సైన్యం ట్రిగ్గర్పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో ఇస్లామిక్ సెంటర్పై 2 టీనేజర్లు జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. దాడి అనంతరం నిందితులిద్దరూ తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాన్ డియాగో కౌంటీలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలమైన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగో వద్ద ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. తుపాకులతో వచ్చిన 2 దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడిలో మసీదు సెక్యూరిటీ గార్డు సహా 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చే సమయంలో ఒక తోటమాలిపై కూడా నిందితులు కాల్పులు జరిపారు. అయితే ఆ వ్యక్తి అదృష్టవశాత్తు గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. నిందితులిద్దరూ 17, 18 సంవత్సరాల వయసు గల టీనేజర్లుగా భావిస్తున్నారు. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. లాస్ ఏంజల్స్ కు వాయువ్యంగా ఉన్న సిమీ వ్యాలీలో సోమవారం చెలరేగిన ఈ కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. ఎండ తీవ్రత, ఈదురుగాలులే ఇందుకు కారణమయ్యాయి. ఈ కార్చిచ్చు ఇప్పటికే 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని బూడిద చేసింది. మంటలు వ్యాపించి సమీపంలోని నివాస ప్రాంతాల్లో ఒక ఇల్లు కాలి బూడిదైంది. ఈ నేపథ్యంలో సిమీ వ్యాలీ దక్షిణ భాగంలో ఉన్న వేలాది మంది నివాసితులకు అధికారులు తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగర జనాభా 1.25 లక్షలకు పైగా ఉండటంతో ప్రమాద తీవ్రతను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర పోలీసులు దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో మరో భారీ డిజిటల్ విప్లవానికి హైదరాబాద్ పోలీసులు ముందుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, తప్పుడు పుకార్లు, సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త నిఘా నేత్రం సాక్-ఐ వ్యవస్థను సిద్ధం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాల్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా సాక్-ఐ పేరుతో
ఏఐ ఆధారిత ప్రత్యేక నిఘా వ్యవస్థను హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న పోలీసు విభాగాలు అప్లికేషన్లను శాక్ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. భాగ్యనగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో విశ్లేషించేందుకు వీలుగా డయల్ 100 కాల్స్, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు నగరంలో జరిగే శాంతి భద్రతల ఘటనలన్నింటినీ క్రోడీకరించి ఒకే లైవ్ డాష్ బోర్డులో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో సమాచారంతో పాటు ఆయా ఘటనలపై సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్లను ఏఐ క్షణాల్లో విశ్లేషించి అధికారుల్ని అప్రమత్తం చేసేలా శాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పురాణాపూల్, గుడిమల్కాపూర్ ఘటనల్లో శాక్ వ్యవస్థ ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో ఉద్రిక్తతలకు దారితీసిన ఉదంతాల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టేలా సాగిన పోస్టుల్ని శాక్ ద్వారా పసిగట్టినట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచేలా షేర్ చేసిన 85 విద్వేషపూరిత పోస్టుల్ని ఆ యాప్ ద్వారా గుర్తించారు. ఇటీవలే జరిగిన గుడిమల్కాపూర్ వివాదంపై వివాదానికి సంబంధించి మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్న 126 సోషల్ మీడియా పోస్టుల్ని ఈ ఏఐ వ్యవస్థ ట్రేస్ చేసి పోలీసులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ అయ్యే ప్రతి అభ్యంతరకర పోస్టు తీవ్రతను బట్టి ఏఐ వ్యవస్థ వాటిని 3 విభాగాలుగా వర్గీకరిస్తుందన్నట్లు తెలుస్తోంది. హై రిస్క్, సమాజంలో ఉన్న తక్షణమే అల్లర్లకు, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పోస్టుల్ని గుర్తిస్తుంది. మీడియం రిస్క్, సమాజాన్ని పక్కదారి పట్టించే తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలు, పుకార్ల గురించి వివరిస్తోంది. లో రిస్క్, వ్యక్తిగత దూషణలు, ఇతర చిన్నపాటి అభ్యంతరకర కంటెంట్లను ముందుగానే గుర్తించి వివరిస్తున్నట్లు చెప్పారు. ఆ వర్గీకరణ ఆధారంగా పోలీసులు అలర్ట్ అయ్యి సమాజానికి ప్రమాదకరంగా మారిన పోస్టుల్ని తక్షణమే తొలగించేలా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలకు తక్షణ నివేదికల్ని పంపి డిలీట్ చేయించొచ్చని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఈ సరికొత్త ఏఐ నిఘా నేత్రంతో సైబర్ నేరగాళ్ల ఆటలు సాగవని, శాంతి భద్రతల పరిరక్షణలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అత్యాధునిక టెక్నాలజీ భవిష్యత్ పోలీసింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. అడవికి రాజైన సింహాలను కాపాడేందుకు ఇప్పుడు ఏఐ సాంకేతికత రంగంలోకి దిగింది. మన దేశంలో ఆసియా సింహాలు సహజ సిద్ధంగా జీవిస్తున్న ఏకైక నివాసమైన గిర్ అడవుల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. అడవుల నుంచి అకస్మాత్తుగా రోడ్లపైకి, రైల్వే ట్రాక్లపైకి వచ్చే సింహాలు వాహనాలు, రైళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోకుండా ఆపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇంతకీ ఈ భద్రతా టాస్కును ఏఐ ఎలా పూర్తి చేయబోతోందో ఈ కథనంలో చూద్దాం. గుజరాత్లోని జునాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో విస్తరించి ఉన్న గిర్ అడవుల్లో గత 5 ఏళ్లలో ఆసియా సింహాల సంఖ్య 674 నుంచి ఏకంగా 891కి పెరిగింది. వీటి సంఖ్య పెరిగే కొద్దీ అవి సంచరించే ప్రాంత విస్తీర్ణం కూడా పెరిగి అవి రోడ్డు, రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరించే సింహాలు చీకటి, పొగమంచు వల్ల రైళ్లు, వాహనాల వేగాన్ని అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ ముప్పును తగ్గించేందుకు గుజరాత్ పర్యావరణ శాఖ మంత్రి అర్జున్ మోధ్వాదియా సరికొత్త ఏఐ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఈ హైటెక్ ప్రాజెక్టు కోసం గిర్ అడవుల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధునాతన సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వాహనాల వేగ పరిమితిని గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఎవరైనా ఈ స్పీడ్ దాటితే ఆ వివరాలు లైవ్ లో కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఏఐ సాఫ్ట్వేర్ వెంటనే ఆ డేటాను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తుంది. దాంతో అటవీ శాఖ అధికారులు తక్షణమే సదరు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. గిర్ అటవీ ప్రాంతంలో 115 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. రాత్రి పట్టాలు దాటే క్రమంలో సింహాలు రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గిర్ ప్రాంతంలో ఏఐ ఆధారిత ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 115 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంట భూమిలో ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను, ఏఐ సెన్సార్లను అమర్చుతున్నారు. సింహాలు రైలు పట్టాల సమీపంలోకి రాగానే వాటి అడుగుల వల్ల భూమిలో వచ్చే వైబ్రేషన్స్ ను ఈ కేబుళ్లు
గ్రహిస్తాయి. ఏఐ ఆ కంపనాలను విశ్లేషించి అది సింహమే అని నిర్ధారిస్తుంది. మరుక్షణమే రైలు డ్రైవర్లకు, స్టేషన్ మాస్టర్లకు, అటవీశాఖ కంట్రోల్ రూమ్ కు అత్యవసర అలర్ట్లు జారీ చేస్తుంది. దాంతో డ్రైవర్లు అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారిస్తారు. సాంకేతికతతో పాటు క్షేత్రస్థాయిలో కూడా రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. కొన్ని జోన్లలో సింహాలు ప్రమాదాల బారిన పడకుండా అటవీశాఖ ప్రత్యేక ట్రాకర్లను నియమించింది. అక్కడ రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల లోపు వేగంతోనే వెళ్లాలి. జునాగఢ్ నుంచి బిల్కాకు వెళ్లే జాతీయ రహదారిని రాత్రిపూట సింహాలు దాటుతుండటంతో అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ట్రాకింగ్ సిస్టమ్స్ మాత్రమే కాదు, గతంలోనే సింహాల ముఖంపై ఉండే ప్రత్యేక గుర్తుల ఆధారంగా వాటిని విడివిడిగా గుర్తించడానికి సింబా అనే ఏఐ సాఫ్ట్వేర్ను కూడా గుజరాత్ అటవీశాఖ ప్రయోగాత్మకంగా వాడుకలోకి తెచ్చింది. సింహాల జనాభా పెరుగుతున్న కొద్దీ వాటి పరిరక్షణ బాధ్యతను ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇది సింహాల ప్రాణాలకు ఉండే ముప్పును తగ్గిస్తుందని గుజరాత్ అటవీశాఖ మంత్రి అర్జున్ మోద్వాదియా చెబుతున్నారు. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు రాబోయే 3 నెలల పాటు భారీ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉప్పల్ నారుపల్లి ఎలివేట్ పనుల కారణంగా ఉప్పల్ జంక్షన్ వద్ద దాదాపు 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. అసలు ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజుల పాటు విధించబడుతుంది, వాహనదారులకు సంబంధించి కూడా ఎలాంటి సూచనలు చేయాలని మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ట్రాఫిక్ 2 డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. అభివృద్ధికి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్ని రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించినాయి, ప్రజలకు ట్రాఫిక్ పోలీసు నుంచి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎలివేటెడ్ క్యారిడార్ పిల్లర్స్ అనేది ఉప్పల్ చౌరస్తాలో వస్తున్నాయి. ఆ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో భాగంగా మనము కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉప్పల్ జంక్షన్ టువార్డ్స్ గట్కేసర్ వరంగల్ వెళ్ళేది అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వరంగల్ గట్కేసర్ నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా మనం ఆల్టర్నేట్ రూట్లు అనేది తెలియజేయడం జరిగింది. బస్సులకు సంబంధించి ఇంతకు ముందుకు ఉప్పల్ చౌరస్తాలో బస్సులు ఆగేటివి, అటు నుంచి టువార్డ్స్ గట్కేసర్ వరంగల్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే నల్ల చెరువు దగ్గర బస్సులు తాత్కాలికంగా ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్సిగూడ నుంచి వచ్చేటప్పుడు రాఘవేంద్ర హోటల్, పిస్ హౌస్ గల్లీ, బీరప్ప గడ్డ ఇట్లా ముందుకు వెళ్తే మనకు ఆల్టర్నేట్ రూట్ అనేది టువార్డ్స్ గట్కేసర్ వరంగల్కు ఉంది. ఇది చిన్న వాహనాలకు మాత్రమే. అలాగే వరంగల్ నుంచి వచ్చేటివి గట్కేసర్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో చిన్న వాహనాలకు సంబంధించి మెహఫిల్ అనే హోటల్ పక్క నుంచి లెఫ్ట్కు తీసుకుంటే బగాయత్ రూట్ అనేది వస్తుంది. బగాయత్లోకి వచ్చిన తర్వాత మనకు నాగోల్ ఫ్లైఓవర్ వరకు స్టార్టింగ్లో ఉంటుంది. నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కకుండా నాగోల్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ మనం ఉప్పల్ చౌరస్తా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉప్పల్ చౌరస్తా కానీ తర్వాత నారపల్లి గట్కేసర్ వెళ్లాల్సిన సిటీ బస్సులకు సంబంధించిన ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది? నల్ల చెరువు దగ్గర మాత్రమే వెళ్తేనే, ఉప్పల్ బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్తే మాత్రమే సిటీ బస్సులు అనేటివి వెళ్ళడం జరుగుతుంది. మీరు ట్రాఫిక్ మళ్లింపులు ఏవైతే జరగడం జరిగిందో కొంతమంది 2 వీలర్లకు సంబంధించి కూడా వాహనదారులు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వివిధ మార్గాల్లో కూడా కొన్ని మెయిన్ రోడ్లకు వస్తున్నారు. దానివల్ల మీరు మళ్లించిన వాహనాల ద్వారా కొంతవరకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. దానిపై మీరు ప్రత్యేకంగా ఏమైనా దృష్టి పెట్టారా? గూగుల్ తోటి కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. ఈ రోడ్ క్లోజర్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్లో ఇన్కార్పొరేట్ చేయాల్సిందిగా గూగుల్ వాళ్ళకు తెలియజేస్తున్నాము. ఈ రోడ్ క్లోజర్ అనే ఆప్షన్ గూగుల్ మ్యాప్లో ఉంటుంది. అది ఉన్నప్పుడు పబ్లిక్ గూగుల్ మ్యాప్ రాదు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్లో పొరపాటు వస్తుంది. కాబట్టి మనము ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్, ఫేస్బుక్ మరియు పేపర్ మీడియా ద్వారా, టీవీ ద్వారా అందరికీ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. సూచికలు సైనేజ్ బోర్డు అనేది కూడా స్టార్టింగ్ పాయింట్లో పెట్టడం జరిగింది. వాటి ఆధారంగా కూడా మనం ఆల్టర్నేట్ రూట్ అనేది ఆప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆఫీసు అవర్స్ వెళ్ళేటప్పుడు తర్వాత ఇంటికి వచ్చే సమయంలో కూడా కొద్దిగా హెవీగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఇలా ప్రత్యేకమైన దృష్టిలు ఏర్పాటు చేయడం జరిగింది. అవును, మనకు ఈ మొదటి 2-3 రోజులు అనేది మనం ఎంత విస్తృత పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా కొంతమంది పబ్లిక్ తెలియకపోయే అవకాశం ఉంది. దానికోసం మా సిబ్బందిని ఈ చౌరస్తాలోనే వాళ్ళని ఉంచడం జరిగింది. వాళ్ళ ఫ్లెక్సీల ద్వారా మరియు అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ రూట్లో వెళ్ళొద్దు, ఆల్టర్నేట్ రూట్ ఏదనేది తెలియజేయడం జరుగుతుంది. కొన్ని పాంప్లెట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాహనదారులకు ముఖ్యంగా మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎందుకంటే దాదాపు 3 నెలల పాటు కూడా ఇదే విధంగా తాత్కాలికంగా కూడా కొంతవరకు మళ్లింపులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు మీరు ఏం కోరే అవకాశం?
ఇప్పుడు మనకు రోడ్డు అభివృద్ధి పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్ అనేది కంపల్సరీ మనకు అవసరము. భవిష్యత్తులో మనకు ట్రాఫిక్ సజావుగా జరగాలంటే మనం కొద్ది రోజుల పాటు ఈ ట్రాఫిక్ కష్టాలను అనుభవించాల్సింది ఉంటుంది. ఇది తత్కాలికం. ఒక 2-3 నెలల వరకల్లా పిల్లర్స్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. చాలా త్వరగా పూర్తి అయ్యేటట్టు మేము మున్సిపాలిటీ వాళ్ళతోటి సహకారం కోరుకుంటున్నాం. ఈ 2-3 నెలలు పబ్లిక్ అనేవాళ్ళు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొత్తం మీద అభివృద్ధి పనుల్లో భాగంగా నారపల్లి తర్వాత ఉప్పల్ ఏదైతే కారిడార్ ఉందో దానికి సంబంధించి కోసం అని చెప్పి 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతుందో, అదేవిధంగా వాహనదారులు కూడా సమన్వయం పాటించి ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు అయితే వాళ్ళు మళ్లించిన రహదారుల వైపు కూడా వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. సర్కారు ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది వయోపరిమితి పెంపును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎబ్సెట్లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన చిలుకానగర్ డివిజన్కు చెందిన మల్లాడి రుషిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కేటీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. కేటీఆర్ చేతుల మీదుగా రుషికి ₹1,00,000 చెక్కు అందించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే తొలి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని కవాడిగూడలో భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, హత్యకు కారణాలేమైనా తెలిసాయా? గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను అతి కిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన వెలుగులోకి రావడం జరిగింది. కవాడిగూడ రత్నదీప్ భవనంలో 4వ అంతస్తులో ఈ మహిళ అక్కడికి రావడంతో కూడా అక్కడ భర్త వెంట వచ్చి తర్వాత కత్తితో తెచ్చుకున్న కత్తితో మొత్తం పొడిచి హత్య చేసినట్లయితే స్థానికులు గుర్తించడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకొని క్లూస్ టీమ్స్ ద్వారా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. మరొక పక్క ఎవరైతే మహిళ మృతి చెంది జరిగిందో ఆ మహిళ శ్వేత అనే మహిళగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఈ హత్య చేయడం జరిగిందో భర్త ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో తను లొంగిపోయినట్లయితే ఆ పోలీసులకు అయితే సమాచారం అందించినట్లు తెలుస్తుంది. బహదూర్పుర కిషన్ బాగ్ చెందిన ఈ మహిళ కవడిగూడలోని ఒక స్పా సెంటర్ కు సంబంధించి కూడా బ్రిటిషర్ లో పనిచేస్తున్నట్లయితే అధికారులు ప్రాథమిక దర్యాప్తు అయితే గుర్తించడం జరిగింది. ఈ రోజు ఉదయం భర్తతో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడడం, తర్వాత అక్కడ నుంచి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి నేరుగా స్పా సెంటర్ కు వచ్చినట్లు కూడా గుర్తించి ఆమెను ఫాలో అవుతున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే విచక్షణ రహితంగా కూడా కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అనంతరం అతను అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు కాబట్టి అక్కడి నుంచి నేరుగా ఇటు గాంధీనగర్ పోలీసులు అదుపులో తీసుకొని ఈ హత్యకు గల కారణాలు కానీ తర్వాత వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవల పైన కానీ తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని అయితే ఇటు పోస్ట్ మార్టం కోసం సంబంధించి కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయిలో ఇటు పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే
ఇప్పటికే కేసు నమోదు చేస్తున్న పోలీసులు ప్రాథమిక వివరాల ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ జరిగిన క్లూస్ టీమ్స్ కానీ తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రమేష్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో మరమ్మతులు చేస్తున్న కూలీలపై మట్టి పెళ్లలు విరిగిపడి 2 వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాత బావి కూలుతోందని సిమెంట్ రింగులు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 2 కూలీలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భర్తతో విభేదాలను పరిష్కరించాలంటూ వచ్చిన వివాహితను వంచించి లోబరుచుకున్న సీఐపై ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నగరంలోని వీడీఓఎస్ కాలనీకి చెందిన వివాహితకు భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. తన సమస్య పరిష్కరించాలంటూ 3 ఏళ్ల కిందట ఆమె నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ ని సంప్రదించారు. అక్కడ ఎస్హెచ్ఓగా ఇన్ఛార్జ్ విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ రాజు ఆమెను ప్రలోభాలకు గురిచేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. కొన్నాళ్లు సహజీవనం చేశాక వివాహం చేసుకునేందుకు తిరస్కరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో మే 7న నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తనను మాయమాటలతో మోసం చేయడంతో పాటు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని, ఆర్థికంగానూ మోసగించాడని బాధితురాలు ఆరోపించారు. ఇన్స్పెక్టర్ రాజు ఇటీవల వరకు సీసీఎస్ ఠాణాలో విధులు నిర్వహించారు. ఫిర్యాదు రాగానే సెలవుల్లో వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ రాజుపై కేసు నమోదైన నేపథ్యంలో ఖమ్మం సిపి డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఊపిరి పీల్చాలన్నా భయపడాల్సిన పరిస్థితి, మంచినీరు తాగాలన్నా అనుమానంతో గడపాల్సిన దుస్థితి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా తమ బాధ ఎవరికీ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా శివార్లోని డంపింగ్ యార్డు సమీప గ్రామాల ప్రజలు. స్థానికులు అనారోగ్యాలతో ముడిపడ్డ ఈ సమస్యపై మా ప్రతినిధి పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది, కానీ దీని పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. స్థానికులు ఉన్నతాధికారులకు వినతులు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా కంటితుడుపు చర్యగా ఇక్కడ తీవ్రంగా పొగలు వెలువడినప్పుడు ట్యాంకర్ల ద్వారా అప్పటికప్పుడు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సిబ్బంది కానీ అధికారులు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంటూ చూపించట్లేరు. ప్రస్తుతం మనం నల్గొండ శివారులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాము. రావణ కష్టం ఎలాగైతే రగులుతూ ఉంటుందని అంటారో అదే చందంగా ఇక్కడ నిత్యం మంటలు పొగలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా మంటలు మండుతూ పొగలు వెలువడుతూ ఉన్నాయి. ఈ పొగల వల్ల ఈ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి రామారం, పెద్దసూరారం, రెడ్డి కాలనీ, చందనపల్లి, పానగల్లు, నల్గొండ ప్రజల్లో ఈ ప్రభావం పడుతుంది. మనం చూడొచ్చు, ఈ పొగంతా కూడా సమీపంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు కావచ్చు, అలాగే ఆస్తమా, అలర్జీలు, కంట్లో మంటలు, చర్మ సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులైతే ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ పొగంతా కూడా ఇటు సమీప గ్రామాలకు వెళ్తుండడంతో పడుకోవడానికి కూడా తమకు కొంత ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ డంపింగ్ యార్డు రహదారికి పక్కనే ఉండడం వల్ల ఈ పొగ అంతా ఇటువైపుకు కమ్ముకోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఏమాత్రం కనిపించట్లేదు. తద్వారా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ప్రమాదాలకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ద్విచక్ర వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవి ఒకదానికొకటి ఢీకొనే అవకాశం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా 2-3 ప్రమాదాలు ఈ ప్రాంతాల్లో ఇక్కడ కమ్ముకున్నటువంటి పొగ వల్ల జరిగాయి. అసలు రోడ్డు ఏమాత్రం కూడా ఇక్కడ కనిపించదు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఇది పరిణమించింది ఈ ప్రాంతం అంతా కూడా ఈ పొగ కమ్ముకోవడం వల్ల అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2017 జీవో నెంబర్ 27 ప్రకారం అయితే చెత్తను బహిరంగ కాల్చడం నిషేధం. అయినప్పటికీ కూడా అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. అలాగే బయోమైనింగ్ యూనిట్ ఏర్పాటు అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది తప్పితే కార్యరూపం దాల్చలేదంటూ కూడా ఇటు స్థానికులు ప్రజల నుంచి అయితే ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, రహదారి అయితే కనిపించడం లేదు. ఇక్కడి నుంచి ఈ రోడ్లో రావాలంటే మన నగరికల్ నుంచి నల్గొండకి వెళ్ళే రహదారిలో ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పొగ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఊపిరిలో ఆడలేని స్థితి.
గర్భిణీ స్త్రీలు వాళ్ళు వీళ్ళు వచ్చిపోయే దారిలో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి గారిని కోరుతున్నాం. మేము ఇక్కడ నుంచి రావటం పోవటం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్కు అతి సమీపంలో ఉండేటువంటి చందనపల్లి గ్రామానికి చెందినటువంటి స్థానికులు మనతో ఉన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏందనేది వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈ డంపింగ్ యార్డ్ వల్ల మీకు ఎదురుతున్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి సార్? గాలి మా ఊరు సైడ్ తోలినప్పుడు మొత్తం పొగ మొత్తం మాకు వస్తుంది. ఇక్కడ డంపింగ్ యార్డ్లో చెత్తని కాలుస్తున్నారు. ఆ పొగ వచ్చి మాకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇవన్నీ రావడం జరుగుతుంది. అనారోగ్య కారణాల వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు దీనిపైన మీరు ఏమైనా ఫిర్యాదులు చేయకండి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం కానీ చేశారా? వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది? మేము కలెక్టర్ గారికి 3-4 సార్లు చెప్పినాము. వారు వచ్చి చూసినారు. మేము దీనికి పరిష్కారం చేస్తామన్నారు కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు. మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అదే గాలి మేము పీల్చుకుంటున్నాం. 74 సంవత్సరాలు ఏజ్ నాది. ఇంతవరకు కూడా నేను వ్యవసాయం చేసి టీచర్గా హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. నాకు ఏ వ్యాధి లేదు. దీని వల్లనే ఈ మధ్యనే నాకు స్టంట్లు పడటం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది. ఊరి వాళ్ళు దాదాపుగా 50% స్టంట్లు పడ్డోళ్ళే ఉన్నారు ఈ మధ్యన. ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా బయటపడుతుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అధికారులు డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తొలగించడమే పర్మనెంట్ సొల్యూషన్. అంతకు మించి ఏది చేసినా మాకు ఇక్కడ కుదరదు. సో బయోమైనింగ్ యంత్రాల ద్వారా మేము రీసైక్లింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే ఆ ప్రక్రియ అనేది జరుగుతుందా? యంత్రాలు రావడం జరిగింది, షెడ్లు కట్టిండ్రు, కానీ ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు. పెండింగ్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. కోళ్ళని కోసిన వేస్టేజ్ మొత్తం మీద రోడ్లను వేసిండ్రు. ఎన్నిసార్లు మేము పట్టుకొని వాళ్ళని ఇచ్చేసినా కూడా అదే చేస్తున్నారు. చందనపల్లి, కాజీరామారం, పజ్జూరు, తాందారపల్లి ఈ 4 ఊర్లకు మాత్రం మెయిన్ ఎఫెక్టు ప్లస్ రిజర్వాయర్కి. లోనికి వెళ్ళినట్టయితే 100 కుక్కలు ఉన్నాయి. బయటికి వెళ్ళి రోడ్ల మీద మనుషుల్ని కరవటం జరుగుతుంది. దానికి ఆనుకోనే ఉంది నా పొలం. వరి పూత సమయంలో దెబ్బతిని వరి దిగుబడి తగ్గుతుంది. చూసాగా 1-2 కాదు, అనేకమైన సమస్యలతో తాము కొట్టుమిట్టాడుతున్నాం ఈ డంపింగ్ యార్డ్ వల్ల అంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పొడి చెత్తను ప్లాస్టిక్ గాను అలాగే తడి చెత్తను వివిధ దశల్లో శుద్ధి చేసి రీసైక్లింగ్ గాను చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఏమాత్రం కనిపించట్లేదంటూ కూడా స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి అధికారులను కావచ్చు, వివరణ అడిగినప్పుడు ఏళ్లుగా ఇక్కడ పేరుకుపోయినటువంటి చెత్తలో ఉండేటువంటి రసాయనాల వల్ల మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయి తప్పితే సిబ్బంది కానీ ఎవరు కానీ ఇది నిప్పు పెట్టడం వల్ల వచ్చేటువంటి పొగ కాదంటూ కూడా వాళ్ళు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ఇటు స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే ఇక రహదారి పక్కనే ఉన్నటువంటి అంటే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి తరలించాలనేది అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి తక్షణ పరిష్కారంగా రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ను కొంత దూరం పక్కకైనా తరలించాలి, కొంత దూరంలో అయినా ఈ చెత్తను పడేయాలని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇటు ఉదయ సముద్రం రిజర్వ్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి నాగార్జున సాగర్ నీళ్ళే సమీపంలో ఉండేటువంటి 600లకు పైగా గ్రామాల ప్రజలు తాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఈ చెత్త అంతా కూడా గాలికి ఎగిరి ఆ రిజర్వాయర్లో పడడం, అలాగే ఈ పొగంతా ఆ నీటిపైన వ్యాపించడంతో ఆ నీరు కూడా కలుషితం అవుతుంది. దీని ద్వారా తాము అనారోగ్యాల పాలవుతున్నాము ఆ నీటిని తాగంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణాలను తమ ఆరోగ్యాన్ని రక్షించాలంటూ కూడా ఇటు స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ది సినిమా విడుదలపై సందిగ్ధత కొనసాగుతుంది. పర్సంటేజీ విధానంలోనే పెద్ది చిత్రాన్ని ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజీ వివాద పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఇటీవల 21 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఫిలిం ఛాంబర్లో రెండోసారి సమావేశమై అద్దె పర్సంటేజీ ప్రతిపాదనలపై చర్చించింది. ప్రస్తుతం అద్దె విధానాల్లో సినిమాలు ప్రదర్శించాలని కమిటీలో సూచించగా ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. పెద్ది చిత్రాన్ని అడ్డుపెట్టుకుని సమస్యను దాటవేసేందుకు నిర్మాతలంతా ప్రయత్నిస్తున్నారని ఎగ్జిబిటర్లు వాగ్వాదానికి దిగారు. పెద్ది చిత్రాన్ని పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మేం ఫేమస్ చిత్రం తనను యువతకు దగ్గర చేస్తే గోదావరి గట్టుపైన చిత్రం కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిందని ఆ చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్ అన్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ పతాకంపై మే 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. మేము థియేటర్ విజిట్స్ చేస్తూ పల్లెటూర్లకి వెళ్తూ హైదరాబాద్లో కూడా తెలంగాణ సైడ్ అన్ని వెళ్తుంటే థియేటర్ల ఎనర్జీ మొత్తం ఫ్యామిలీస్తో కలగలాడుతుంటే సూపర్ అనిపించింది. మేం ఫేమస్ అందరూ యూత్ చూసిన ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ని పరిచయం చేసింది, ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సుభాష్ అన్నదే అన్నాడు, ఈ సినిమాతో చాలా మంది ఫ్యామిలీస్ నిన్న చూడబోతున్నారు సుమంత్ అని. మనుషులందరూ మంచోళ్ళు, కానీ పరిస్థితుల వల్లే మనుషుల బిహేవియర్ మారుతుంది. అదే ఈ చిత్రంలో చూపించడానికి నేను చేసిన ప్రయత్నం అనమాట. ఎందుకు ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? సినిమా అనేది వెరీ పవర్ఫుల్ మీడియం, ఒక బ్రిడ్జ్ లాంటిది సొసైటీకి. దాని నుంచి వీలైనంత మంచి చెప్పాలనే ఆలోచన, ఆ ఆలోచనలో చేసిన ప్రయత్నమే ఈ గోదావరి గట్టుపైన.